ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం. 48 గంటల్లో ధాన్య రుసుము రైతుల ఖాతాల్లోకి. రైతన్న మీకోసంలో ఎమ్మెల్యే గోరంట్ల. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి కష్టించి పనిచేయాలి. ఏఐసీసీ పరిశీలకురాలు అంబా ప్రసాద్ సూచన. డెబ్బై 73 డిగ్రీలు. ఒకే సెమిస్టర్లో 12 NPTEL కోర్సులు పూర్తి. ఓలేటి సత్యనారాయణ. భారత ప్రభుత్వ పురస్కారాలు రావాల్సినప్పుడు వస్తాయని విశ్లేషణ. షుగర్ వ్యాధిగ్రస్తులకు వరం భావన. డయాబెటిస్ రైజ్. భావన డయాబెస్ట్ రైజ్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ. రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. కడియం మండలం కడియం గ్రామంలో రైతన్న మీకోసం వారోత్సవాల సందర్భంగా మంగళవారం రైతులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరెంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2 విడతల్లో 46.86 లక్షల రైతు కుటుంబాలకు సుమారు 6,310 కోట్లు అందజేశామని తెలిపారు. ఇక ఒక్కొక్కరికి 14,000 ఇచ్చామని, సూపర్ 6 హామీలలో ప్రతి హామీని అమలుకు తెచ్చామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ చేసి 48 గంటల్లోనే వారి ఖాతాల్లో సొమ్మును జమ చేయడం కూటమి ప్రభుత్వంకే సాధ్యమైందని పేర్కొన్నారు. ఇక వ్యవసాయాన్ని లాభసాటిగా ఉంచేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతికను ప్రోత్సహిస్తూ డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కల్పిస్తుందని ఆయన తెలిపారు. బిందు సేద్యంతో ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందని రైతులకు అవగాహన కల్పించారు. అధికంగా రసాయనాలు వాడకుండా ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడం వల్ల ఆరోగ్యకరమైన పంటలు లభిస్తాయని చెప్పారు. ఇక డ్రోన్ల వినియోగం, యాంత్రీకరణ, భూసేకరణ పరీక్షలు వంటి ఆధునాతన పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలని కోరారు. అలాగే రైతులకు ఏరువాక కిట్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని రైతులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ యాప్లతో రైతుల వివరాలను నమోదు చేశారు. ప్రభుత్వం రైతు సంక్షేమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతోంది. 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రైతాంగం తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. వరదలు వచ్చినా, కరువులు వచ్చినా సహాయం అందలేదు. పంటల గిట్టుబాటు ధర లేకుండా సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇవాళ రైతు సంక్షేమ దృష్టిలో రైతుల సేవలో మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం మొన్న ధాన్యానికి 24 గంటల్లో లభించిన ప్రభుత్వం ఏదీ లేదు. ఇవాళ మ్యాక్సిమం 80% దాకా ధాన్యం రైతుల దగ్గర నుంచి సేకరిస్తున్న ఏకైక ప్రభుత్వం. ఈ ఖరీఫ్లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యం మొదలుపెట్టి మొదలెట్టాం. మన దగ్గర కూడా భారీ ఎత్తున ధాన్యం సేకరిస్తున్నారు. మద్దతు ధర ఇస్తున్నాం. మన అనేక పంటల మధ్య టమాటా కానీ, ఉల్లి కానీ, మిర్చి కానీ, టొబాటో కానీ ఏ పంటకైనా మద్దతు ధర లభించకపోతే ప్రభుత్వమే మార్కెట్ ఇంటర్వెంట్లో కొని రైతులను ఆదుకుంటున్న సందర్భం లేదు. అది ఇవాళ చంద్రబాబు నాయకత్వంలో అన్ని పంటలకు మద్దతు ధర వచ్చేలాగా చేసి భారీగా కార్యక్రమం చేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ మర్చిపోయారు 5 సంవత్సరాల క్రితం. మళ్ళీ ఇవాళ ఎస్సీ ఎస్టీకి 100% సబ్సిడీ, మిగతా వారికి 70% దాకా కూడా 50% దాకా సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం అవుతుంది. అలాగే ఎరువులు నూతన విధానాల్లో వ్యవసాయం చేసేలాగా, వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలాగా చేసే లక్ష్యంగా ముందుకు ఇవాళ భారతదేశంలో అత్యధిక రొయ్యల ఉత్పత్తి మన రాష్ట్రం నుంచి అవుతుంది. 70% రొయ్యల ఉత్పత్తి మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. దాదాపుగా 26% దాకా చేపల ఉత్పత్తి దేశ ఉత్పత్తిలో 26% దాకా కూడా ఆంధ్రప్రదేశ్లో చేపల ఉత్పత్తి అవుతుంది. కోడిగుడ్ల నెంబర్ 1గా ఉంది. ఇవాళ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి రైతులకు చైతన్య పరిచే లక్ష్యంలో ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ అందరికీ దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేదే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, ఆంధ్రప్రదేశ్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై ఏఐసీసీ దృష్టి సారించిందని పరిశీలకురాలు అంబా ప్రసాద్ వెల్లడించారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంబా ప్రసాద్ పాటు
పీసీసీ మహిళా విభాగం ఇన్ఛార్జ్ పరిశీలకురాలు అబిత, పీసీసీ పరిశీలకులు రాజీవ్ రతన్, బాబ్జీ, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి కృషి చేయాలని కోరారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని, ప్రజాస్వామ్యం బద్దంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. దీనిలో భాగంగా డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి నిజమైన గుర్తింపు ఇవ్వడానికే ఈ విధానాన్ని ఏఐసీసీ అమల్లోకి తెచ్చిందన్నారు. ఇక నాయకులు, కార్యకర్తలతో వ్యక్తిగతంగా తాము మాట్లాడిన తర్వాత దాన్ని నివేదిక రూపంలో ఏఐసీసీకి అందజేస్తామన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేలా పార్టీ నాయకులు ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు, కాంగ్రెస్ కార్యకర్తలు వినండి. ముఖ్యంగా హైదరాబాద్ అబ్జర్వర్ వచ్చిన మేడం, మహిళా కాంగ్రెస్ ఏం పేరమ్మా అదిత కూడా వచ్చారు. నిన్న ఒక మీటింగ్ జరిగింది ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు అని మినిస్టర్ ఎన్టీ రామారావు విగ్రహం ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, నేను టీవీలో చూశాను, రాత్రి టీవీ న్యూస్ లో చూస్తుంటే కొన్ని టీవీల్లో అదే వచ్చింది. నాకు ఎన్టీ రామారావు దైవం, ఈ కుత్సిత కుళ్ళు పాలిటిక్స్ లో ఇంకా నేను మనగలుగుతున్నానంటే ఎన్టీ రామారావు వల్లే మనగలుగుతున్నాను. అసలు కాంగ్రెస్ గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, లేదా అసలు కాంగ్రెస్ విధానాల గురించి కానీ చెప్పకుండా ఇక్కడ మనం ఎవరితో పోరాడుతున్నాం? వీఆర్ ఫైటింగ్ విత్ తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సీపీ. బట్ అవర్ మొరాల్ ఈజ్ డిక్రీజింగ్ గివింగ్ బై ది స్టేట్మెంట్స్. ద తెలంగాణ, so many Telugu people joined Congress and they're giving and propaganda for NTR and Telugu. This is not ऑर्गेनाइजेशन को मजबूत करने के लिए पूरे ग्राउंड लेवल पे मेहनत कर सकते हैं। वैसे वैसे लोगों को आइडेंटिफाई करके पार्टी उनको जिम्मेदारी देगी, और ये जिम्मेदारी सिर्फ एक जिम्मेदारी नहीं होगा, ये अकाउंटेबिलिटी होगा, रिस्पॉन्सिबिलिटी होगा, और पार्टी हर हाल में फीडबैक लेगी। और ये कोई बस जैसे पहले होता था कि ब्लॉक प्रेसिडेंट, जिला प्रेसिडेंट है तो वो लोकल स्ट्रक्चर में उनको फीडबैक लिया जाता था, लेकिन अब दिल्ली खुद इन्वॉल्व होके ये डीसीसी प्रेसिडेंट का फीडबैक लेगी। इनको बहुत ज्यादा पावर दिया जाएगा, इनको बहुत जो भी रिस्पॉन्सिबिलिटी दिया जाएगा अकाउंटेबिलिटी के साथ दिया जाएगा, टाइम टू टाइम उसका फीडबैक लिया जाएगा, और ऐसा स्ट्रक्चर क्रिएट किया जाएगा ताकि 1 to 1 बूथ तक कैसे कांग्रेस की आवाज पहुंच सके, कैसे कांग्रेस का विचारधारा लोगों तक पहुंच सके, लोग कैसे कनेक्ट हो। क्योंकि आप जानते हैं हमारे ऑपोजिट साइड में ऐसी पार्टी है जो लोगों को बांट कर ऑब्जर्वर्स का కేంద్రం నుంచి అంబా ప్రసాద్ గారు మేడం ఛత్తీస్గఢ్ స్టేట్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ మేడం ఏఐసిసి అబ్జర్వర్ గా మన తూర్పుగోదావరి జిల్లాకి రావడం జరిగింది. అలాగే పిసిసి అబ్జర్వర్స్ గా ఇద్దరు వచ్చారు, రాజీవ్ రతన్, మన బాబ్జీ గారు. వీరిద్దరు కూడా పిసిసి నుంచి అబ్జర్వర్స్ గా రావడం జరిగింది. అసలు ఈ మీటింగ్ ఎందుకు చాలా మందికి డౌట్, చాలా మంది రకరకాలైన పుకార్లు పెట్టి అదని ఇదని నువ్వే అప్లికేషన్ ఏదో చెప్తుంటే, మన తర్వాత ఆవిడ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ స్టేట్ ఆఫీస్ బ్యాలెన్స్ వేయడం జరిగింది. అంటే ఆవిడ ఏమి వేయలేదు, డైరెక్ట్ గా ఆవిడ రికమెండ్ చేసి కేసీ వేణుగోపాల్ గారు అందరికీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామిక పార్టీ, అంతేగాని లోకల్ పార్టీస్ లాగా తెలుగుదేశం లేదా వైఎస్ఆర్ పార్టీ లాగా ప్రెసిడెంట్ ఏం చెప్తే అదే తీసేయాలంటే తీసేస్తే తీసేయాలని చెప్తారు. కానీ ఇందులో అలా ఉండదు. ప్రజాస్వామిక పార్టీలో ప్రజాస్వామికంగా ఎన్నుకున్నట్టు ఉండాలని అందు గురించి అని చెప్పి ఈ అబ్జర్వర్స్ ని పంపించడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఎన్నుకున్నటువంటి ఏదైతే వైఎస్ శర్మిల గారు రికమెండ్ చేసి కేసీ వేణుగోపాల్ గారు ఆర్డర్ ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు ఉన్నారో వాళ్ళే
బాగా పనిచేస్తుంటే కంటిన్యూ చేస్తారు. వాళ్ళు సరిగా పని చేయకపోతే వాళ్ళు తప్పించి వాళ్ళ ప్లేస్ లో ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అడిగి వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుని అది త్రూ మేడం ద్వారా మళ్ళీ ఏసీసీకి పంపించడం జరుగుతుంది. అంతా ఏంటంటే సంస్థాగత. కోరుకొండ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి 25 లక్షల రూపాయల వ్యయంతో స్వర్ణ వేలాయుధం తయారు చేస్తున్నట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద గల భీమా జ్యువెలరీ షాప్లో స్వర్ణ వేలాయుధం తయారీకి 98 గ్రాముల బంగారంను ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండ గ్రామం ఆలయంకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంతో పాటు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చుట్టుప్రక్కల గ్రామాలకు ప్రసిద్ధి అని తెలిపారు. ఇక ఈ దేవాలయాన్ని పునః ప్రతిష్ఠ చేయడం జరిగిందని వివరించారు. ప్రతిష్ఠ జరిగిన రోజున ఆలయంలో అన్నదానం సందర్భంగా ₹1,00,000 అందజేసినట్లు వివరించారు. ఆలయం ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా చిన్న ప్రకటన చేశానని తెలిపారు. తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రభంజనంగా ఉండేదని, స్వామివారు అందరి జీవితాల్లో ఉద్యోగం, వ్యాపారం, సంతానం, భూమి కొనుగోలు, ఇల్లు కొనుగోలు వంటి వరప్రదాత అని తెలిపారు. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీ అందరికీ సుపరిచితమే. ఈరోజు నేను భీమా జ్యువెలరీస్లో ఉన్నాను. నేను ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్న భీమా జ్యువెలర్స్ బ్రాంచ్లో ఉన్నాను నేను. సో మేము యాక్చువల్గా ఈ కోరుకొండ గ్రామం అనేది రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోరుకొండ గ్రామం అనేది ప్రసిద్ధ ఆలయాలకి, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి, అలాగే శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చుట్టుపక్కల గ్రామాలకి, నియోజకవర్గాలకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం ఇది. ఈ దేవాలయానికి సంబంధించి ఈ మధ్యన ఆలయ నూతన పునర్నిర్మాణం కూడా జరిగింది. స్వామివారిని వైభవపేతంగా ప్రతిష్టాపన జరిగింది. ఆలయానికి సంబంధించి అన్నదానంలో ₹2 లక్షల కూడా ఇవ్వడం జరిగింది. నేను అదే ఆలయ ప్రతిష్టాపన సందర్భంలో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశాను. స్వామివారికి తమిళనాడులో జనరల్గా ఒక్కోసారి ఎక్కువగా మనకు సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రభంజనం ఉండేది. ఈ రోజున అందరి జీవితాల్లో కూడా వివాహ జీవితానికి కానీ, ఉద్యోగానికి కానీ, సంతానానికి కానీ, భూమిలు కొనుక్కోవడానికి కానీ, ఇల్లు కొనుక్కోవడానికి కానీ నిజమైన వరప్రదాత శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఆ స్వామివారి కరుణాకటాక్షాలతోటే ఈ భూమండలం అంతా కూడా అన్ని విధాల శుభకార్యాలు కూడా వర్ధిల్లుతున్నాయి. అటువంటి స్వామివారు కోరుకొండలో వారి యొక్క ప్రభావితమైన, నేను కాలేజీ చదువుకున్న రోజుల్లో కూడా ఇంటర్మీడియట్ అక్కడే చదువుకున్నాను. ఆ స్వామివారి యొక్క చిన్న ఆలయం ఉండేది. నేను స్వామివారి దర్శించుకున్నప్పుడు కూడా సర్పస్వరూపంలో ఆయన బుస కూడా మాకు వినిపించేదానికి. కానీ ఎప్పుడూ ఎవరికి కూడా ఇటువంటి హాని జరగలేదు. అటువంటి మహిమాన్వితమైన స్వామివారికి ఆ రోజున ఏదైతే ఆలయ ప్రతిష్టాపన జరిగిందో ఆ రోజున 25 లక్షల రూపాయలతోటి వేలాయుధం చేస్తానని చెప్పిన ప్రకటన చేశాను. వెనువెంటనే అక్కడే ఒక ₹1,00,000 చెక్ ఇచ్చి మన కోరుకొండ ఎక్స్ ప్రెసిడెంట్ అయినట్టుకి మాజీ ప్రెసిడెంట్ గారంటి చలం గారికి అప్పుడే ₹1,00,000 నేను విరాళం ఇవ్వడం జరిగింది. దాంతో ఒక తులం బంగారం తీసుకొచ్చారు ఆయన. ఈ రోజున నేను ఇక భీమా జ్యువెలర్స్కి వచ్చి ఇక్కడ దాదాపుగా ఒక్కొక్కటి 8 గ్రాముల చొప్పున 12,896 గ్రాములు ఈరోజు పర్చేజ్ చేయడం జరిగింది. వచ్చే నెల డిసెంబర్ 1st వీక్లో వారికే భీమా జ్యువెలర్స్ వారికే సుదీర్ఘకాలంగా విద్యను విశ్వాసిస్తూ నిరంతరంగా అభ్యసిస్తూ జ్ఞాన వృత్తిని జీవన విధంగా మార్చుకున్న ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి మరో అరుదైన విద్య మైలురాయి అధిగమించారు. ఇప్పటికే పలు విభిన్నమైన డిగ్రీలు సాధించిన ఆయన దేశంలో పేరుగాంచిన ఐఐటి సంస్థలు నిర్వహించే NPTEL కోర్సులు పూర్తి చేయడంపై దృష్టి సారించి ఒకే సెమిస్టర్లో 12 కోర్సులు పూర్తి చేసి రికార్డు సృష్టించారు. అంతేకాదు ఫలితాలు చూస్తే 8 కోర్సులు పరమ విశిష్ట శ్రేణిలోనూ 4 కోర్సులు విశిష్ట శ్రేణిలోనూ ఉత్తీర్ణత పొంది వరుసగా 3వసారి మెగాస్టార్ సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ఒక పక్క వైద్య వృత్తిలో ఉంటూ సైకియాట్రీ, సైకాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, న్యాయశాస్త్రం, ఎడ్యుకేషన్, ఆంగ్ల సాహిత్యం, లైబ్రరీ సైన్స్, యోగా థెరపీ, జర్నలిజం, కామర్స్, పొలిటికల్ సైన్స్ ఇలా అనేక విభాగాల్లో ఇప్పటికే విశేష ఆయదనం ద్వారా సంపాదించిన మొత్తం డాక్టరేటర్లు, పీజీలు, డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికేట్ కోర్సులు, తాజాగా సాధించిన 12 సర్టిఫికేట్ కోర్సులతో కలిపి మొత్తం 73కు చేరుకున్నాయి.
డాక్టర్ రామారెడ్డి వయసు 71 ఏళ్లు అయినప్పటికీ రికార్డుల ప్రకారం 73 ఏళ్లు. నిరంతరం అధ్యయనం, క్రమశిక్షణ, ఆసక్తి కేవలం వ్యక్తిగత విజయాలు మాత్రమే కాదు, విద్య పట్ల స్ఫూర్తిదాయకమైన సందేశం కూడా అని చెప్పక తప్పదు. భగవంతుడేమీ ఎక్స్ట్రాగా సమయాన్ని ఇవ్వలేదు. మనందరికీ చాలా మందికి ఆరోగ్యం కూడా బాగానే ఉంది. బహుశా ఆయన అనారోగ్యాన్ని గురించి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయనకు ఉన్నటువంటి అనారోగ్యాల్లో ఒక 2, 3 ఉంటే ఇంకా మనం సానుభూతి కోసం మాత్రమే ఎదురు చూస్తూ ఉంటాం. వాడు వచ్చి పలకరించలేదు, వీడు వచ్చి పలకరించలేదు అని గోల పెడుతూ ఉంటాం. వాటన్నిటినీ పక్కన పెట్టి వాటన్నిటినీ సబార్డినేట్ చేసి పారేసి జీవితంలో ఒక పని చేయాలనే కాంక్ష, సమాజానికి ఉపయోగపడే పని చేయాలి, మన జీవిత ఔన్నత్యాన్ని పెంచుకునేటువంటి పని చేయాలి, రాబోయేటటువంటి జీవితాలని, రాబోయేటటువంటి జన్మల్లో కూడా సాఫల్యాన్ని పొందగలిగేటటువంటి ఒక కృషిని ఇవాళ చేయాలి. ఆయన ఇందాక చెప్పారు, ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నానని. చాలా గొప్ప మాట అది. అంతేకాకుండా మృదు స్వభావి, అంతేకాకుండా ఆయన సైకాలజీ, ఆ సైకాలజీలో బహుశా మన రాజమండ్రిలోకి సైకాలజీ అంటే ఏంటో తెలియదు, సైకాలజీ నిలుపులు అంటే ఎవరో తెలియని పరిస్థితుల్లో రాజమండ్రి ఆయన వచ్చిన తర్వాత చాలా మంది ఈ భూత వైద్యాలు అవి మానేసి రామారెడ్డి గారి దగ్గరికి రావడం అన్నది స్టార్ట్ అయింది. సో దాట్ ఒక్క పేషెంట్, సైకాలజికల్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తే ఆ కుటుంబం అంతా కూడా చాలా అనుబంధం అయిపోతుంది డాక్టర్. ఎందుకంటే నాటే స్మాల్ కాదు, ఒక కాలు ఇరిగిపోయింది అనుకోండి, డాక్టర్ దగ్గర కడితే కాలు కట్టేయించుకుంటారు, అయిపోద్ది. ఈ సైకలాజికల్ సమస్య వచ్చిందంటే జీవితాంతం అనుకుంటుంది. చాలా దారుణమైన ట్రీట్మెంట్లు కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. అటువంటి దాంట్లో చేస్తూ ఆయన భారతదేశంలో ఉన్న డాక్టర్స్ ఇచ్చి అత్యుత్తమైన బీసీ రాయ్ అవార్డు పొందారు. యాజ్ ఎ సైకాలజిస్ట్ డాక్టర్గా బీసీ రాయ్ అవార్డు ఆయనకి వచ్చింది. బీసీ రాయ్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను మీకు ఇదివరలో కూడా తెలియపరిచినట్టే జాగ్రత్తగా ఒక్కోటి మాస్టర్స్ డిగ్రీ చేసుకుంటూ, కొన్నేమో పిహెచ్డీ చేసుకుంటూ వెళ్తుంటే 3 ఏళ్లకు ఒక కోర్సు, 2 ఏళ్లకు ఒక కోర్సు, పిహెచ్డీ అయితే 4 ఏళ్ల కోర్సులు, ఇలా నత్తనడకలా నడుస్తుంది. 30, 32 అలా ఆ లెవెల్కి వచ్చేటప్పటికి జనాలు నన్ను గెలడం మొదలెట్టారు. ఫలానా ఆయనకి 102 డిగ్రీలు ఉన్నాయి నీకు తెలుసా, ఫలానా ఆయనకు 150 ఉన్నాయి నీకు తెలుసా అంటే వాళ్ళ చరిత్రలు చూడడం జరిగింది. చూస్తే అన్నీ ఇంచుమించు చాలా వరకు సర్టిఫికేట్ కోర్సులు. ఈ సర్టిఫికేట్ కోర్సులు కూడా ఏ బాబు సర్టిఫికేట్లు అని చూస్తే అన్నీ కూడా ఒక 3 రోజులు వర్క్షాప్ చేస్తే వర్క్షాప్లోకి వెళ్ళి అటెండ్ అయితే ఇచ్చి సర్టిఫికెట్లు, లేకపోతే మనం ఏదో కళా దర్బారు అలాంటి వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్స్ ఈ టైప్లో ఉంటుంటాయి అన్నమాట. ఇవి సర్టిఫికెట్స్ వల్ల క్వాంటిటీ పెరుగుతుంది అని అర్థమైంది నాకు. కానీ క్వాలిటీ లేకుండా ఉత్తి క్వాంటిటీ పెరగడం అన్నది అస్సలు పద్ధతి కాదు అని సర్టిఫికెట్ కోర్సుల్లో అద్భుతంగా ఉండే సర్టిఫికెట్ కోర్సులు ఏమిటి అన్నది చూస్తే, నేను యోగా థెరపీ పిహెచ్డీ చేసేటప్పుడు ఆ రోజుల్లో మా పిహెచ్డీ చేయాలంటే ఎన్పిటెల్ కోర్సులు రీసెర్చ్ మీద 2 చేయాలని అన్నారు. ఎన్పిటెల్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎలక్ట్రానికల్లీ నేషనల్ ప్రోగ్రామ్. షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రతిరోజు పండుగ భావన డయాబెటీస్ బెస్ట్ రైజ్ అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గూడా మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణులు పేర్కొన్నారు. సోమవారం రాత్రి రాజమండ్రి దానవాయిపేటలో భావన డయా బెస్ట్ రైజ్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రిబ్బన్ కట్ చేసి నూతన బ్రాంచ్ ను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యం కాపాడుకునేందుకు భావన రైజ్ ఉత్తమమైందని అన్నారు. తాను దంపుడు బియ్యం తింటానని, షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచేందుకు భావన రైస్ ఆరోగ్యానికి మంచిదని అన్నారు. ఇక ఈ రైస్ ప్రతి ఒక్కరూ వినియోగించి 10 మందికి చెప్పాలని పిలుపునిచ్చారు.
గుడా మాజీ చైర్మన్ గండి కృష్ణ మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో డయాబెటీస్ కు భారతదేశం కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. భారతదేశంలో జీవన శైలిని వలస ఎక్కువ శాతం షుగర్ వ్యాధికి గురి అవుతున్నారని వివరించారు. ఇక ఆహార నియమాలు పాటించి వ్యాయామం చేయడం ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చని అన్నారు. భావన రైస్ వినియోగించడం ద్వారా షుగర్ వ్యాధిని అరికట్టవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ భావన డయాబెటీస్ బెస్ట్ రైస్ వినియోగించాలని సూచించారు. భావన బెస్ట్ రైస్ కంపెనీ చైర్మన్ సుధీర్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో రాజమండ్రి నూతనంగా ప్రారంభించిన 21 బ్రాంచ్ అని తెలిపారు. ఇక 7 సంవత్సరాల రీసెర్చ్ చేసి 7 సైంటిస్టుల భావన డయా బెస్ట్ రైస్ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. నమస్కారం అండి. భావన డయా బెస్ట్ రైస్ ఇది లో గ్లైసెమిక్ రైస్, అంటే లో గ్లూకోజ్ ఉండే రైస్ అండి. ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీలో పుట్టిన విత్తనం. ఇది 7 సైంటిస్టులు దాదాపు 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఏదైతే షుగర్ పేషెంట్స్ రైస్ తినొద్దు అని చెప్పని అంటున్నారో దాన్ని ఖచ్చితంగా తినాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ సీడ్ అనేది పుట్టిందండి. అయితే దీన్ని మనం 2020లో ప్రారంభించాము. దాదాపు ఇప్పుడు 21st బ్రాంచ్ ఇది ఇక్కడ రాజమండ్రిలో మనం ఈరోజు ఓపెనింగ్ చేయటం జరుగుతుంది. ప్రతి షుగర్ పేషెంట్కి అవగాహన లేదండి. ఏంటంటే ప్రతిరోజు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినటం, రైస్ అట్లాగా తినటం, కంట్రోల్ కోసం ట్యాబ్లెట్ వేసుకోవటం. అదే దీంట్లో అయితే తక్కువ మిల్లెట్స్ కన్నా, రాగులు, జొన్నలు ఇట్లాంటి మిల్లెట్స్ అన్నిటిలో కన్నా తక్కువ కంటెంట్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఉంటుంది. దీనికి ICMR కానీ లేకపోతే అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ ఇట్లాంటి సంస్థలు ఇచ్చిన నివేదిక ఏంటంటే వైట్ రైస్ కంప్లీట్గా వైట్ రైస్ తినొచ్చు. తిన్న తర్వాత డే 1 నుంచే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అని చెప్పనని దీనికి ఇచ్చిన రిపోర్ట్ అన్నమాట. ఇది ఖచ్చితంగా డయాబెటీస్ పేషెంట్స్కి ఒక వరంగా భావించి ప్రతి ఒక్కళ్ళు ఈ డయాబెటిక్ రైస్ని షుగర్ ఫ్రీ రైస్గా మార్కెట్లో దొరుకుతుంది. భావన డయా బెస్ట్ రైస్ ఇది ఖచ్చితంగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పనని నేను మనస్ఫూర్తిగా. ఇండియా మొత్తం భారతదేశం అంతా కూడా ఈ డయాబెటిక్స్ క్యాపిటల్ కింద ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ కూడా ఒక డయాబెటిక్ పేషెంట్ ఉండడం అనేది సర్వసామాన్యం అయిపోయింది. దానికి ముఖ్యంగా మన జీవన శైలి ఒక కారణం. అది ఎవరు కొంచెం మంచి ఎక్సర్సైజ్ చేయడం కానీ, మంచి ప్రోటీన్ ఫుడ్లు తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా రైస్ తినడం అనేది యాక్చువల్ నేను రైస్ ఎప్పుడు నేను ఎక్కువ తిన్నాను. మా చిన్నప్పటి నుంచి కూడా మీరు చెప్పినట్టు బ్రౌన్ రైసే వాడుతుంటాం. కానీ ఇప్పుడు దీంట్లో ఉంటే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ మిగతా రైస్లతో, ఎందుకంటే ఇప్పుడు వైట్ రైస్ కానీ జోవర్ రైసా, జొన్న రైసు, బ్రౌన్ రైసు, వీట్ రైసు, కినోవాను కొత్తగా వస్తుంది. అది వెస్ట్ గోదావరిలో పండిస్తున్నారు. అది పండిస్తున్నారు. దానికి వాటిలన్నిటికన్నా ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా తక్కువ ఉంది ఈ డయా రైస్లోనే. కాబట్టి ఖచ్చితంగా ఈ రైస్ వాడి చూడండి. అప్పారావు చెప్పినట్టు వాడి చూడండి. వాడిన తర్వాత రిజల్ట్స్ ఖచ్చితంగా బాగానే ఉంటాయని చెప్పేసి, ఎందుకంటే మంచి క్వాలిటీ ఉన్నది కాబట్టి మనం ఒరేసిను ఇక్కడ ఈ షాపు పెట్టించాడు ఇక్కడ. కాబట్టి డెఫినెట్గా ఈ మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పేసి ఐ రికమెండ్ దిస్ డయా బెస్ట్ రైస్. బై బై షుగర్. ఈ రోజున మనిషికి ఆహారం ద్వారా మంచి ఆరోగ్యం రావాలి అనుకుంటే మంచి రైస్ తినాలి. మంచి కూరలు, ఆకుకూరలతో లాంటివి తిని ఆరోగ్యాన్ని కాపాడుకొని షుగర్ లేకుండా, బీపీ లేకుండా ఉంటే 10 కాలాల పాటు బతకడానికి అవకాశం ఉంటుంది. అందు గురించనే ఇదేదో వ్యాపారానికే పెట్టారు మన వాళ్ళు అని అనుకోకుండా, ఇది మనిషికి ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది రైస్. ఇది బెస్ట్, డయా బెస్ట్ రైస్. ఎందుకంటే ఇప్పుడు నేనైతే డైలీ దంపుడు బియ్యమే తింటాం. ఆ దంపుడు బియ్యం తిన్నప్పుడు ఇదివరకు కన్నా ఇప్పుడు
మాకు షుగర్ ఏ రోజు కూడా 110, 115, 118, 120 లోపే ఉంటుంది ఏ రోజును. అందు గురించి అలాగే ఈ భావన బెస్ట్ బెస్ట్ రైస్ కూడా ఆ విధంగా ఉంటుందని చెప్పారు. ఖచ్చితంగా ఇది వాడి చూడండి, చూసి రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పండి. రిజల్ట్ మీరు అనుకున్న విధంగా వస్తే ఇంకా అందరు 10 మందికి చెప్పండి అని. నవంబర్ 24 స్థానిక కాపు సామాజిక భవనంలో జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 224 జంటలకు ఒక్కొక్కరికి 20,000 చొప్పున సుమారు 45 లక్షల రూపాయల చెక్కుల రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ సృజన కృష్ణ రంగారావు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పి రాజశేఖర్ హాజరయ్యారు. రాష్ట్రంలోనే జ్యోతుల నెహ్రూది ఒక ప్రత్యేక స్థానం. ఆయన కుమారుడు తండ్రికి తగ్గ తనయుడు, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జ్యోతుల నవీన్ కుమార్ కూడా ఆయన పాదయాత్రలు ఇచ్చిన హామీ పెళ్లి కానుక ప్రభుత్వానికి సంబంధం లేకుండా తన నియోజకవర్గంలో పెళ్లి చేసుకున్న ఆడపడుచులకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అర్హులైన ప్రతి పేద ఒక్కరికి 20,000 రూపాయల చొప్పున అందజేశారు. ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తన తండ్రి నెహ్రూ నుంచి పుచ్చుకున్న నవీన్ ఎంతమంది ఈ విషయం సాధ్యం కాదని చెప్పినా తను ఇచ్చిన హామీ మేరకు ముందుకు సాగుతున్న నాయకుడు జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ అని ఆ నియోజకవర్గ పరిధిలోనే కాకుండా ఉమ్మడి గోదావరి జిల్లాలో పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మాట్లాడుకోవడం, జగ్గంపేట నియోజకవర్గంలో తమ నాయకులుగా ఉన్నందుకు ఆనందంగా ఉందని మాట్లాడుకోవడం తమ అందరికీ చాలా ఆనందంగా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అన్నారు. ఆయన ప్రత్యేకంగా అనుకోకుండా మీటింగ్ కాకినాడ పార్టీ హౌస్ మీటింగ్ వస్తే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, నాకు ప్రోగ్రామ్ ఉంది 3 గంటలకి, మీరు ఒక్కసారి రండి అనగానే కాదనకుండా ఎన్ని పనులైనా సరే ఇక్కడికి వచ్చినందుకు సుజయ కృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు పిలిచాను అంటే ఈ నియోజకవర్గం పార్లమెంట్ లో ఎవరిని కూడా పిల్లలేదు. నేను మన నియోజకవర్గంతో చేసుకుందాం అనుకున్నాను. దానికి గల కారణం కూడా ఉంది. ఎవరినైనా పక్క ఎమ్మెల్యేని పిలిస్తే నువ్వు చేస్తున్నావు మేము చెయ్యొద్దా అన్న క్వశ్చన్ రాకుండా ఎవరిని కూడా పిల్లకుండా ఆయనే ప్రత్యేకంగా పిల్లడానికి గల కారణం మంచి మనసు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే డౌన్ టు ఎర్త్, ఎంత చిన్న పిల్లోడైనా అంత పెద్దోడైనా కానీ అదే మర్యాదతోటి పలకరింపు గాని ఆయన ఆప్యాయత గాని చూపించే వ్యక్తి. అటువంటి మంచి మనసున్న వ్యక్తి ఈ రోజు పెళ్లి కానుక తీసుకుని మీ అందరికీ చల్లని ఆశించి ఇచ్చినట్లయితే జీవితాంతం కూడా మీరు పిల్ల పాపంతో కలిసి ఉంటారు, సుఖ సంతోషాలతో ఉంటారని అటువంటి వ్యక్తిని నేను ఈరోజు ఆహ్వానించడం జరిగింది. అలాగే మా అందరికీ పూజ్యులు, నాకు ప్రత్యక్ష దైవమైనటువంటి నాన్నగారు జ్యోతుల నెహ్రూ గారికి, అమ్మకి, దేవి గారికి, అలాగే రాజశేఖర్ గారికి, గోవింద్ గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాడు నూతన వధువులుగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆశీస్సులు అందుకోవడానికి వచ్చినటువంటి నూతన వధువులందరికీ కూడా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి చల్లని ఆశీస్సులు ఇవ్వాలని మనసా వాచ కోరుకుంటూ, చాలా సంతోషం. ఒక మహత్తరమైనటువంటి కార్యం చేయాలి అనుకున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే మానవుడు విజయం సాధించడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి. ముఖ్యంగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పుడు దీన్ని నరేంద్రపట్నంలో మేము ప్రారంభోత్సవం చేశాం. ఆనాడు అతిరథ మహారథులైనటువంటి మన తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా వచ్చారు. వారి సమక్షంలో వేలాదిగా జనం వస్తే ఆ సమక్షంలో ఫౌండేషన్ ఏర్పాటు చేయడం. అప్పటి నుంచి కూడా వీలున్న మేరకు ఇప్పుడు ఇందాక నవీన్ చెప్పినట్టుగా కొన్ని కార్యక్రమాలు బహిర్గతంగా చేయడం, కొన్ని నిగూఢంగా చేయడం, ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది ఈ ఫౌండేషన్ విద్య, వైద్యం ఈ రెండింటి మీద ఎక్కువ పనిచేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు దాకా. ఈ విద్యా వైద్యం అన్న దాన్ని మనం ప్రచారం చేసుకోకుంటే పెళ్లికానికంటే ఎక్కువైపోతున్నటువంటి విధానంతో వాటిని నిగూఢంగానే అవసరం మేరకు గుర్తించి వారికి చేయూతనిస్తూ ముందుకెళ్తారు. ఇక ఈ పెళ్లి కార్యక్రమాన్ని నవీన్ ఆలోచన చేసినప్పుడు నేను వ్యతిరేకించాను. రైతుల పట్ల ప్రభుత్వం పూర్తి నమ్మకం నింపి అండగా నిలుస్తూ పరిపాలనలో మార్పులు నేపథ్యంలో రైతు గుండెల్లో నమ్మకం నింపే విధంగా కూటమి ప్రభుత్వం రైతు ప్రజా సంక్షేమ పరిపాలన అందిస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇక మంగళవారం రాజానగరం మండలం సంపత్ నగరంలోని రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తదితరులతో కలిసి సందర్శించారు. అనంతరం రైతులతో రైతు సేవా కేంద్రం సిబ్బందితో ముఖాముఖిగా సంభాషించి వారి నుంచి సంతృప్తి స్థాయిలో వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ గోనె సంచులు లేకపోవడం, దూర ప్రాంతం మిల్లులకు లింక్ చేయడం వంటి సమస్యలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయని తెలియజేశారు. ఇక మన అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం హయాంలో రైతులకు చెల్లించవలసిన బకాయిలు 1674 కోట్లు, రైస్ మిల్లర్లకు బకాయి పెట్టిన 1100 కోట్లలో 470 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమై ఉందని, రాజానగరం నియోజకవర్గంలో 1.24 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి నమోదైనట్లు వివరించారు. రాజానగరం నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేసిన 4 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అద్భుతంగా రైతులకు పెద్దపీట వేస్తూ మనకి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మనం చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనందరికీ తెలుసు. ధాన్యం కొనుగోలు అంటేనే భయపడేవాళ్ళు. ధాన్యం అంతా తయారు చేసుకుని సిద్ధం చేసుకుని కళ్ళల్లో పెట్టుకుంటే కూడా కొనుగోలు చేసేవాళ్ళు లేరు. ఏమన్నా అంటే మాత్రం కంప్యూటర్లో హ్యాంగ్ అయిపోతున్నాయని చెప్పేవారు. కనీసం గోతాల కోసం కూడా ఆ రోజు రోడ్డు ఎక్కి ధర్నాలు చేసినా సరే ఆ ప్రభుత్వం గోతాలు ఇవ్వలేదు. మనకి గోతాలు ఇవ్వడం కూడా చిరిగిపోయిన గోతాలు ఇస్తే రైస్ మిల్లుకి వెళ్లే లోపల ధాన్యం కారిపోయి కూడా మనకి షార్టేజ్ వచ్చేది. అదొక్కడే కాకుండా చూస్తే ఎక్కడో 40, 60, 70 కిలోమీటర్లు ఉన్నటువంటి రైస్ మిల్లుకి ట్యాక్స్ చేసి ఇచ్చేవారు. అప్పుడు దారి ఛార్జీల రూపంలో కూడా మన దగ్గర నుంచి డబ్బులు తీసేసుకునే పరిస్థితి ఉంది. ఎన్ని ధర్నాలు చేసామో మీ అందరికీ తెలుసు, ఎంత ఇబ్బంది పడ్డామో మీ అందరికీ తెలుసు. అదొక్కడే కాకుండా కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా 6 నుంచి 9 నెలలు, సంవత్సరం కాలం పాటు కూడా ధాన్యానికి ఆ రోజు డబ్బులు లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి, ధాన్యం కొనాలి అని అంటే ఒక్క రోజున మీకు రెడీగా ఉన్నంటే ధాన్యం ఇమ్మీడియట్ గా కొనేసుకుని మీకు 24 గంటల డబ్బులు వేసాం. ఆ రోజు చెప్పాం మనం 48 గంటల లోపల రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా కేవలం 24 గంటల్లోనే ప్రతి గింజ కూడా కొనుగోలు చేసి ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా రైతు ఖాతాల్లో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కార్యక్రమం ధాన్యం కొనుగోలు ప్రక్రియ వాస్తవంగా ఈ జిల్లాలో ఎంతో మంది ఆదర్శవంతమైన రైతులు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ఒక పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేటట్టు మీ అందరం కూడా మా కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి అంశం పేమెంట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా 24 గంటల లోపే రైతుల ఖాతాలో జమ చేయమని అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా 4-5 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో
అనుకున్న 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణలో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి 1,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. 89,000 మంది రైతులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. దాదాపు 430 కోట్ల రూపాయలు ఆ నగదు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. గోను సంచుల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, లేదా రైతుకి ఎక్కడ కూడా తేమ శాతం విషయంలో అనుమానాలు రాకూడదనే ఉద్దేశంతో కొత్త యంత్రాలు వాడడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరిని కూడా మేము మా రైతు సహాయ కేంద్రంలో ఉన్న సిబ్బందిని ట్రైన్ చేసి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం. 48 గంటల్లో ధాన్య రుసుము రైతుల ఖాతాల్లోకి. రైతన్న మీకోసంలో ఎమ్మెల్యే గోరంట్ల. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి కష్టించి పనిచేయాలి. ఏఐసీసీ పరిశీలకురాలు అంబా ప్రసాద్ సూచన. డెబ్బై 73 డిగ్రీలు. ఒకే సెమిస్టర్లో 12 NPTEL కోర్సులు పూర్తి. ఓలేటి సత్యనారాయణ. భారత ప్రభుత్వ పురస్కారాలు రావాల్సినప్పుడు వస్తాయని విశ్లేషణ. షుగర్ వ్యాధిగ్రస్తులకు వరం భావన. డయాబెటిస్ రైజ్. భావన డయాబెస్ట్ రైజ్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ. For more updates, keep watching.